హీరో విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ అతన్ని తెలుగు హీరోగానే భావిస్తారు. ఎందుకంటే అతని కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి. పందెం కోడి సినిమా నుంచి ఏపీ, తెలంగాణలో విశాల్ మూవీస్ కు మంచి ఆదరణ ఉంది. కానీ ఇటీవల విశాల్ జోరు తగ్గింది. పందెం కోడి సూపర్ హిట్ అయ్యాక విశాల్ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. కెరీర్ బిగినింగ్ లో వరుసగా విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్లాప్లు ఎదురయ్యాయి. దీంతో రొటీన్ మూవీస్ కు స్వస్తి చెప్పిన విశాల్ కంటెంట్ ఉన్న వైవిధ్యమైన చిత్రాలతో రూట్ మార్చారు. యాక్షన్, అభిమన్యుడు, ఎనిమి లాంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇటీవల వచ్చిన మార్క్ ఆంటోనీ కూడా బాగానే ఆడింది. ప్రస్తుతం విశాల్ వయసు 47. ఈ క్రేజీ హీరో ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇదిలా ఉంటే విశాల్ నటించిన మదగజ రాజా సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకువస్తున్నారు. చెన్నైలో జరిగిన ఈ మూవీ ఈవెంట్ కి విశాల్ హాజరయ్యారు. కానీ విశాల్ ని చూసిన అందరికీ ఊహించని షాక్. విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు. బాగా సన్నగైపోయిన విశాల్ వేదికపై వణికిపోతూ కనిపించాడు. ముఖం కూడా మారిపోయింది. దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్ కి ఏమైంది, ఎందుకలా వణికిపోతున్నారు అంటూ ఆరా తీస్తున్నారు. అయితే విశాల్ హై ఫీవర్ తో బాధపడుతున్నారట. ఫీవర్ కారణంగానే విశాల్ సన్నగా మారినట్లు తెలుస్తోంది. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కేవలం ఫీవర్ కారణంగానే విశాల్ ఇలా మారాడా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మునిపట్ల యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నారు.